దాసుడు నీ సేవకుడు 12 మందిలో ఒకడైన తండ్రి తోమ గారు ఒక సమాధికి ఆయన స్థలాన్ని ఆయన సమాధి చేసిన స్థలాన్ని ప్రభా నీ దాసుడు ప్రేరేపణ కలిగించి చూసుకొని ఇంతవరకు ప్రభా నడిపించిన విధానం పట్టిన ప్రాంతాలు చూసేంతండి ప్రాంతాన్ని తోడుగా ఉంచండి. సాయంత్రం తిరిగి నా క్షేమంగా నెల్లూరుకి ఆమేన్. ప్రభువుని యేసుక్రీస్తు మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు 24వ తేదీ డేట్ ఎంత 14 ఏప్రిల్ 2026 తేదీన నెల్లూరు నుండి మనం టూర్ రావడం జరిగింది. ఈ అపోస్తలుడైన తోమా 2000 సంవత్సరాల క్రితము యెరూషలేము నుంచి ప్రాంతానికి వచ్చాడు. ఆ దినాల్లో ఇంత డెవలప్మెంట్ లేదు. మా కొంచెం పక్కరమ్మా, కొంచెం పక్కరా, వాళ్ళకి అడ్డం అవుతున్నావు. ఆ దినాల్లో డెవలప్మెంట్ లేదు. ఆయన ముందు యెరూషలేము నుండి ఉత్తరాది పక్కన తక్షశిల పంజాబ్ ప్రాంతంలో వచ్చాడు. పంజాబ్ ప్రాంతంలో గండపూరసన రాజా సేవ చేసి పరిచయం చేసి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాడు. సంఘాన్ని స్థాపించిన తర్వాత అది వేరే ఒక అసిస్టెంట్ పాస్టర్కి అప్పగించి ఆయన తిరిగి అరేబియా సముద్రంలో వచ్చి కేరళ వైపు మరి ఎంట్రీ. కేరళలో ఇంచుమించు 10 సంవత్సరాలు సేవ చేశాడు. 10 సంవత్సరాలు సేవ చేసి 7 సంఘాలు కట్టాడు. 7.5 సంఘం ఆ ప్రాంతం కట్టిన తర్వాత తిరిగి వాళ్ళకు కూడా చెప్పకుండా అక్కడి నుంచి మరి ఆయన ఓడలో వచ్చాడు, లేకపోతే నడిచి వచ్చాడు. అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వైపు తిరిగి వచ్చాడు. కేరళ ప్రాంతం నుంచి కాంగనూరులో మొట్టమొదటి అడుగుపెట్టాడు. అక్కడి నుంచి ఈ పక్క మద్రాసు పట్టణంలో ఈ ప్రాంతంలో అడుగుపెట్టాడు. ఆయనకి వచ్చినప్పుడు ఎవరు లేరు. వచ్చి కొంతమంది సేవ చేస్తూ ఉన్నాడు. కొంచెం అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. చనిపోయిన వారు బతుకుతూ ఉన్నారు. ఆ తర్వాత కుష్ఠరోగులు బాగా దయ్యం పట్టిన వాళ్ళు చాలామంది విడుదలయ్యారు. అనేకులు ఆకర్షించబడ్డారు. ఆ యొక్క సైన్యాధిపతి యొక్క భార్యకి దయ్యం పట్టుంటే ఈయన అపోస్తలుడైన తోమా ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. అప్పుడు ఆ సైన్యాధిపతి క్రైస్తవుడిగా మారిపోయాడు. ఇంకా కొంతమంది మారుతూ ఉంటే ఆయన మీద తోమా మీద అనేక చాడీలు చెప్పి నిందలు చెప్పి ఆయన ఎన్నో విధంగా ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. ఒక బ్రాహ్మణుడు తన కుమారుడు తాను చంపుకొని రాజు దగ్గర పోయి కంప్లైంట్ చేశాడు, అయ్యా నా కుమారుడిని చంపేశాడు అని చెప్పి. సరే దాన్ని బిడ్డ చనిపోతే అబద్ధం చెప్పరుగా, ఒక కొడుకు చచ్చిపోయాడు కాబట్టి ఇతనే చంపని చెప్పి మరణశిక్ష విధించారు. ఎవరికి? అపోస్తలుడైన తోమాకి మరణశిక్ష విధిస్తే ఏంటా మరణశిక్ష దోషిలా చూపేసేయాలి. ఆయన నిలబెట్టారు. ముందు కింద మంట పెట్టారు. మంట ఉంది. ఆ మంట పెద్ద పెనులోంచి నీళ్ళు అనేది చెప్పాడు. అనేది చేయలేదు. ఇంకా అద్భుతాలు ఎన్నో జరిగినాయి. అతను ప్రార్థన చేస్తాడు మా అబ్బాయి అని చెప్పి ఎవరు సోమవారం అబ్బాయి ప్రార్థన చేశాడు. చనిపోయిన అబ్బాయి తిరిగి అప్పుడు రాజు అడిగాడు, అబ్బాయి నేను చంపింది ఎవరు రా? నన్ను చంపింది ఈయన నన్ను చంపింది ఈయన కాదు మా నాయన నన్ను చంపేశాడు. వారు కూడా గులాబలేదు. అంటే నీతి మంత్రులు ఎవరినో ఎడుగుపడినట్టుగా దానియేలు ఏమైంది ఆయన చాటు చెప్పిన లోపలికి వెళ్ళిపోయాడు. అట్లాగే తోమా మీద చాటు చెప్పినాడు కూడా వాడు ఆ తండ్రి లోపల వేసాడు. కనుక కొంచెం రాజు కూడా మారిపోతూ ఉన్నాడు. విజయుడు అనే రాజు ఈ ప్రాంతంలో పరిపాలన చేస్తున్నాడు. అక్కడ మారిపోతూ ఉంటే బ్రాహ్మణులంతా కట్టి చంపాలని చెప్పి ప్రయత్నం చేశారు. మనం చూసినాం అక్కడ ఆయన చంపిన స్థలం అప్పటి తోమా ఇక్కడ చంపడ్డాడు. ఇది ఒక కొండ మీద ఆ సిలువ ఒకటి చెక్కాడు. ఆ శిలువ మీద ఏం రాశాడంటే నాగరి పాలేడు భాషలో యేసుక్రీస్తు తన యొక్క శరీర శ్రమల ద్వారా లోకమునకు రక్షణ తెచ్చిందని రాశాడు. దాని మీద కోసం ప్రార్థన చేసుకున్నాడు. ఆయన దాక్కునేది ఎక్కడ, ఆయన ఉండేది ఎక్కడ, ఆయన వచ్చి ప్రార్థన చేసుకునేది ఎక్కడ, ఎన్ని కిలోమీటర్లు ఎలా వచ్చి ఉంటాడు? నడిచి వచ్చాడు. కాబట్టి ఈ ప్రార్థన చేసుకుంటే బాగా గమనించారు. ఆ టైంలో పోతాడు ఆయన ప్రార్థన చేసుకుని చెప్పేసి బ్రాహ్మణులు కొంతమంది కలిసి ఆయన ఇదే ప్రాంతంలో ప్రార్థన చేసుకుంటాడు. కొండ దగ్గర ఆయన ఎన్నుకుంటే బల్లెముతో కొట్టేశాడు. అప్పటికే 30,000 మంది మద్రాసులో మారిపోయి ఉంటారు క్రైస్తవులుగా. వాళ్ళకి తెలిసింది. వాళ్ళు పరిగెత్తి వచ్చి అవన్నీ బొమ్మలు అక్కడ ఉన్నాయి, చూడొచ్చు, చాలా చక్కగా ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఆయన తీసుకొని పోయి మోసుకొని పోయి ఇక్కడ కాదు దానికున్న స్థలంలో పాతి పెట్టలేదు, ఈ కొండ మీద పాతి పెట్టలేదు. 15 కిలోమీటర్ల మెరీనా బీచ్ ఉంటుంది సముద్రం పక్కన, ఆడ పాతి పెట్టారు. ఆడ పాతి పెడితే కొన్నాళ్ళకి అక్కడ ఆ పాతి పెట్టిన స్థలంలో వచ్చి ఆ మట్టిలో నుంచి అద్భుతాలు జరిగేది. ఈ మట్టి జరిగినా కానీ జ్వరం వచ్చి బాగా అయిపోయింది. అలా రకరకాల జరిగాయి అనమాట. అందుకని మొదటి శతాబ్దం నుంచి అనేక శతాబ్దాల వరకు ఇతర దేశాలలో ఉన్నటువంటి అంత్యోకయ ఆ ప్రాంతంలో దేశంలో ఉన్నటువంటి బిషపులు సేవకులు వచ్చి అక్కడ ఆ ప్రాంతాన్ని పుణ్యస్థలముగా ఆ రోజు నుంచి కూడా వాళ్ళు సేవిస్తూ ఉండేవాళ్ళు.
15 అయిన తర్వాత కొత్త శతాబ్దం మొదలైంది. 1500 సంవత్సరంలో పోర్చుగీస్ వాళ్ళు మన దేశాన్ని మీద దండయాత్రకు వచ్చారు. పోర్చుగీస్ వాళ్ళు దండయాత్ర చేస్తూ గోవాలో దిగారు. అక్కడి నుంచి చాలా పట్టణాలను జయించి మద్రాసు కూడా వాళ్ళ హ్యాండర్లోనే ఉంది ఈ పట్టణం కూడా. కాబట్టి ఇలా చూస్తూ ఉంటే ఆ సైనికులు వచ్చి ఇక్కడ ఈ కొండ మీదకి వచ్చారు. కొండ మీదకి వచ్చిన తర్వాత ఈ కొండని చూస్తే ఏంటి సిలువ ఉన్నాయి చూస్తే తోమా ఇక్కడ వచ్చి చనిపోయినాడు అంటే వాళ్ళు నమ్మారు. ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు, క్రైస్తవులేగా. ఆ తర్వాత మళ్ళీ కడదాం, అక్కడ చర్చి కడదాం అనే ఉద్దేశంతో అన్ని లోడి అన్ని చేస్తూ ఉంటే ఆ శిథిలాల్లో సిలువ దొరికింది. ఏ సిలువ? ఆయన చెక్కినాడు సిలువ, రాతి సిలువ. దాని మీద వచ్చాడు. దాంట్లో నుంచి 1550 సంవత్సరంలో రక్తం స్రవిస్తూ ఉంది. దాంట్లోంచి రాతి సిలువలో నుంచి అప్పుడు ఒక పర్టికులర్ డేట్లో ఆ రక్తం స్రవించేది. మళ్ళీ అప్పుడప్పుడు స్రవిస్తుంది. ఆ డేట్లో అయితే ఖచ్చితంగా రక్తం స్రవించాల్సిందే. ఇదే విధంగా అదే సంవత్సరంలో అక్కడ కూడా మనం గుహ ఉంది కదా, ఆ శిలువలోంచి కూడా ఆ రక్తం కారుతూ ఉండింది. కనుక అనేక అద్భుత కార్యాలు జరిగినాయి ఆయన పరిచర్యలో. ఆయన మన దేశంకి వచ్చి మన దేశం కోసం ప్రార్థించి భారతదేశపు అపోస్తలుడుగా అక్కడ మరణించాడు. ఆయన చూసి ఆయన తిరిగినట్టు స్థలము, పరిచయం చేసే స్థలం, దాక్కున్న స్థలము, చనిపోయిన స్థలము, పాతిపెట్టిన స్థలం చూడడం మనం ఎంతో ధన్యులుగా ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. సరే, ఇంతవరకు చాలు. మనం చూడవలసిన స్థలాలు ఉన్నాయి. నిర్వహించేవాడు. అక్కడ మనం కొండ మీద పోతాము, అక్కడ పోయి సేవ చేసేవాడు. సంవత్సరం 10 కిలోమీటర్లు నడపై సేవ చేసేవాడు. ఇక్కడ దాముకునేవాడు. ఒకసారి కనుక్కొని శత్రువులు పంపిస్తే లోపలికి వచ్చారు. వస్తే ఇది బండ విడిపోయి స్వరం కనపడు లోపలికి. స్వరం మంచి తరుచుకుని వెళ్ళిపోయాడు తోమ గారు. తర్వాత చాలా సంవత్సరాలు ఉండింది. గవర్నమెంట్ పవర్ చెప్పి స్వరంగా మూసేసినారు. లోపల ఉంటుంది, మూసేశారు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా. అదే ఆయన చెయ్యి జీవనాడా ఇది చెయ్యి ఉన్నటువంటి బండ ఉండిపోతే అక్కడ మెట్లు ఎక్కాల. మెట్లు ఎక్కితే ఆయన ఇంత రాయే కదా, కింద రాయి తొమ్మినప్పుడు 6 అడుగుల రాయిలో నుంచి నీళ్లు ప్రవహించినాయి, పువ్వును పొంగినాయి. ఆ నీటి ఈ రోజు కూడా ఉంది. మనం పూజ చేసినప్పుడు పని జీవనాడా బయటికి పో. రెండు 2000 సంవత్సరాల క్రితము ప్రభువు యేసుక్రీస్తు దాసుడు ఈ ప్రాంతంలో నివసించేవాడు. ఆ గుహలో నివసించేవాడు. ఆయనకి ఎండాకాలానికి నీరు దొరకడం కష్టమైంది. ఏ ఇంటికి పోయినా అడిగితే శత్రువులు వచ్చేవాడు ఆయన్ని. ఆయన ఈ ప్రాంతంలో వచ్చి ఈ యొక్క రాయిని తవ్వి 8 రోజులు తవ్విన తర్వాత ఆ 8 రోజులు తవ్వితే ఆ రాయిలోంచి నీళ్లు పొల్లి ముగింది. ఆ నీళ్లు తాగుతూ బ్రతికి జీవించాడు ఆయన.
ఆయన తవ్వినటువంటి ఆ యొక్క బండలో నీళ్లు 2000 సంవత్సరాల నుంచి ఈ రోజు కూడా వస్తున్నాయి. దానిలో నీళ్లు ఊరుతుంటాయి. అది చెత్త ఆకులు పడతాయని పైన మెష్ చేసినారు. కనుక ఆయన చేత్తో తవ్వినటువంటి తోమా చేత్తో తవ్వినటువంటి ఒక బండలో తవ్వినటువంటి ఊట ఇది. ఈ ఊట నీళ్లు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2000 సంవత్సరాల నుంచి నీళ్లు ఊరుతూనే ఉన్నాయి. చాలా మంది వాటిని పట్టుకుపోతున్నారు అని చెప్పేసి వాటిని పైన మెస్ చేసినారు. ఇది ఒక అద్భుతంగా దేవుడు మన ఈ ప్రాంతంలో పెట్టున్నాడు. తోడుకునే వాళ్ళు అట్లా చేస్తున్నారని మూసేసినారు. ఓకే పండి, చూసిన వాళ్ళు వెళ్ళిపోండి. ఇంక 2 సార్లు మనకి ఈ చెక్క ఉంది చూసారా, ఈ చెక్క కొయ్య వయసు 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల నాడు అంటే క్రీస్తు 72 సంవత్సరంలో అపోస్తలుడైన తోమా ఈ ప్రాంతంలో సేవ చేశాడు. సేవ చేసి ఈ సముద్రాన్ని చూసి వార్నింగ్ ఇచ్చి, సముద్రమా నువ్వు ఎప్పుడు కూడా ఈ కర్ర దాటి యువతకు రావడం లేదు అని ఆయన వార్నింగ్ ఇచ్చాడు. 2004 సంవత్సరంలో సునామీ వచ్చింది. ఈ కర్ర దాట్ల నీళ్లు ఇదంతా నీళ్లు ముంచేసినాయి. ఈ కర్ర దాట్ల సునామీ రోజు అపోస్తలుడైన తోమా యొక్క మాట సముద్రం కూడా విన్నది, దేవుని సేవలు కాబట్టి. ఆ యొక్క కర్రను చూసేటువంటి మరి ఆ చర్చిని చూసేటువంటి ఆయన సమాధి చూసేటువంటి స్థలానికి మనం వచ్చినాము. దేవుడు మీ అందరూ దీవించును కాక, వాళ్ళందరూ దీవించును కాక. నెల్లూరు నుంచి మనం వచ్చినందుకై దేవాదేవుడు మీ అందరి కుటుంబాలను దీవించును కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళి తోమా గారి సమాధానం చూద్దాం పదండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇటు పోవాలి, ఎట్ట రాలి, వెళ్దాం పదండి. ఇటుగా